హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. ఇది పెళ్లి రోజు నా నలుగు మంగళ స్నానం అలాగే ఎదురు నడిచే వీడియో అనమాట. ఈ వీడియో మొత్తం బాగుంటుంది. ఫుల్ వ్లాగ్ అనేది చేసేసాను, మీరు కూడా చూడాలి అని చెప్పేసి. ఫస్ట్ అయితే మా గుడితో స్టార్ట్ చేద్దాం. ఇది శివాలయం అనమాట, మా ఊరిలో చాలా బాగుంటుంది. అలాగే ఊరి ఓవర్వ్యూ కూడా చూసేయండి, ఎంత బాగుందో కదా. సో ఈ వీడియో మొత్తం 1 by 1 నేను ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. చూసారా ఎంత బాగుందో, చాలా గ్రీనరీగా బాగుంది కదా ఊరంతా. సో ఇంక మనం లేట్ చేయకుండా పెళ్లి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది స్టార్టింగ్ అనమాట, ఇంటి దగ్గర డెకరేషన్ అది. మాకు ఎలా అంటే ఫస్ట్ పెళ్ళి అమ్మాయి ఇంటి దగ్గర స్టార్ట్ చేయాలంటే అబ్బాయి ఇంటి దగ్గర నుంచి మాకు ప్రధానం అని చెప్పి రావాలన్నమాట. సో ఫస్ట్ అయితే అక్కడి నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ప్రధానం తీసుకొచ్చేది మాకు. వాళ్ళు అక్కడి నుంచి మూటలో మనకి పెళ్ళికి సంబంధించిన చీర ఉంటుంది కదా అది, ఇంకా కొన్ని వస్తువులు అన్నీ తీసుకొచ్చి కొంతమంది మన ఇంటి దగ్గర పెడతారు. అది పెట్టిన తర్వాతే మనము నలుగు అది స్టార్ట్ చేస్తాం. చివరిలో అందులో ఏముంటాయో కూడా చూపిస్తాను ప్రధానం ఓపెన్ చేసేటప్పుడు. అది కూడా చూడండి ఎంత బాగుందో కదా, ట్రాక్టర్ మీద వస్తుంటే. ఇలాంటివన్నీ మనం పూర్వం రోజుల్లో చూసేవాళ్ళం. ఇప్పుడు కూడా ఇలాగా రావడం కొంచెం బాగా అనిపించింది. సో ఇక్కడ వాళ్ళు దిగిన తర్వాత మా ఇంట్లోకి అయితే వస్తున్నారు ప్రధానం తీసుకొని. ఎంతమంది వచ్చారు కదా, ఎంత బాగుంటుందో పెళ్ళి అంటే. పల్లెటూరులో అందరూ హ్యాపీగా మనది అన్నట్లుగా చేస్తారు, అది బాగా నచ్చుతుంది మాకు. సో ఫస్ట్ వాళ్ళు ప్రధానం తీసుకొని లోపలికైతే వస్తున్నారనమాట. ఇది లోపలికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఫస్ట్ దేవుడి దగ్గర పెడతారు. దేవుడి దగ్గర పెట్టేసి వాళ్ళందరూ దండం పెట్టేసుకుంటారు. ఆ తర్వాతే మనం అమ్మాయి ఇంట్లో ఏదైనా అంటే పెళ్లి రోజు నలుగు అవి స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే వాళ్ళు తీసుకొచ్చేసారు కదా, వాళ్ళందరూ దండం పెట్టుకున్న తర్వాత మాకు ఇది అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేయాలి అంటే మనం తోరణం అనేది కట్టాలన్నమాట. ఇట్లాగా మామిడి తోరణం కడతారు, అది పెట్టేసిన తర్వాత ఇంట్లో దేవుడి దగ్గర ఇంకా మనకి హల్దీ పనులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇదిగోండి చూడండి నా హల్దీ డెకరేషన్ ఇది. ఇక్కడ కొన్ని పోజులు అయితే తీపిచ్చారు ఇంకా ఫోటోగ్రాఫర్. సరే కొంచెం టైం ఉంది కదా స్టార్ట్ అవ్వడానికి అని చెప్పేసి అది చూసేయండి. ఇంక ఇక్కడ నలుగైతే స్టార్ట్ అయిపోయిందనమాట. ఫస్ట్ అయితే 5 అక్షింతలు వేయాలని చెప్పి అంటారు కదా. సో మాకు ఎలా అంటే ఫస్ట్ పెళ్లి కూతురుతో పాటు ఒక 4 బాలదాసులు అబ్బాయిలు కూర్చోవాలి. సో 5కి కింద ముగ్గేసి పీటలా వేసిన తర్వాత ఇలా అక్షింతలు వేస్తారు. ఈ అక్షింతలు వేసిన తర్వాత ఇంకా అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారనమాట. సో అక్కడి నుంచి వచ్చి ఇంకా నాతో పాటు ఇంకొక 4 బాలదాసులు కూడా వస్తారు. సో అందరం కూర్చుంటే ఒకేసారి నాతో పాటు కలిపి వాళ్ళకు కూడా నలుగు పెట్టేస్తారు. ఇదనమాట మాకున్నటువంటి సాంప్రదాయం. సో ఇక్కడైతే నేను కూర్చున్న తర్వాత మనము ఆ పీటను తొక్కకుండా జాగ్రత్తగా కూర్చోవాలి కూర్చునేటప్పుడు. అంటే అక్షింతలు వేశారు కదా అందుకని చెప్పేసి. కూర్చున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంక నలుగు కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. బాలదాసులు కూడా వచ్చి కూర్చున్న తర్వాత ఈ పిల్లలు అయితే నేను అని చెప్పేసి పోటీ పడ్డారనమాట. నేను కూర్చుంటాను అని చెప్పి. పిల్లలు ఇట్లాగా పల్లెటూరులో చాలా బాగుంటాయి కదా ఇలాంటివన్నీ. సో ఫస్ట్ అయితే మనకి అక్కడ ఆల్రెడీ పీట మీద మనకు తాంబూలం అది పెట్టుంటారు, అవి తీసుకొని కూర్చోవాలి. బాలదాసులకు కూడా తాంబూలం అది ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మనకి అక్షంతలు అలా వేస్తారు. అదే కదా నలుగంటే. ఇక్కడ ఫస్ట్ వీళ్ళకైతే తాంబూలాలు ఇస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక పక్క వీళ్ళందరూ కూర్చుని ఉంటే వెనక పిల్లలందరూ ఆడుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా ఫస్ట్ మనకి అమ్మ నాన్నలతో అక్షంతలు అవి స్టార్ట్ చేపిస్తారు. సో అమ్మ నాన్నకు అక్షంతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అందరూ అక్షంతలు వేస్తున్నారు అనమాట. అక్క వాళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేస్తారు. సో ఇట్లా అందరూ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే బాగుంటారు అని చెప్పేసి. సో ఇలాగా అందరూ వేసేదైతే నేను వీడియోలో క్యాప్చర్ చేయలేను కదా. సో కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట అక్షంతలు వేసేది. సో
ఇక్కడ చూడండి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి పసుపు రాస్తారు. తర్వాత ఇది నలుగంతా అయిపోయిన తర్వాత ఇట్లాగా సున్నిపిండి అంతా రాస్తూ ఉంటారనమాట. అది రాసిన తర్వాత స్నానం చేపిస్తారు. సో ఇదైతే చాలా బాగా అనిపిస్తుంది. అందరూ హ్యాపీగా నవ్వుతా బాగా రుద్దు రుద్దు అని చెప్పి సున్నిపిండి అంతా రాపిచ్చారు మొహానికి అలాగే తలకి అంతా. పిల్లలకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. అసలు రియల్ వాయిస్ ఉంటే చాలా బాగుండిద్ది ఇందులో. అందరూ అంటే ఒక్కొక్క పక్క నుంచి కామెంట్ చేస్తారు రాయండి అని చెప్పి అట్లాగా. ఒక పక్క ఇది జరుగుతుంటే ఇంకొక పక్క అందరు జనాలు వచ్చి కూర్చొని ఉన్నారన్నమాట. వాళ్ళందరికీ ఏంటంటే తాంబూలం ఇస్తాము. ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ అక్క పసుపు రాస్తున్నట్టుంది. ఇట్లాగా అయిపోయిన తర్వాత నలుగు అయిపోయిన తర్వాత తాంబూలం ఇస్తాము అందరికీ, వచ్చిన లేడీస్ అందరికీ. ఇలాగా అయిపోయిన తర్వాత ఇంక నెక్స్ట్ అయితే మనం హల్దీకి వెళ్ళిపోవాలి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ చూడండి నాకు పసుపు రాపిస్తున్నాడు పావని మేడంతో. అసలు ఎలా రాస్తుందంటే అదేదో ఇంకా మొత్తం కంప్లీట్గా ఇప్పుడల్లా వాటర్తో పోకూడదు అన్నట్లుగా ఫుల్గా రాస్తూ ఉంది. ఎంతసేపు రాస్తుందో చూడండి చిన్నగా. నేను వద్దు కొంచెం రాయంటే ఇదే కదే మళ్ళీ గుర్తుండాలి కదా అన్నట్లుగా మొత్తం రాస్తుంది. ఇవి యాక్చువల్గా మా కాలేజీలో లెక్చరరు నేను చదువుకునేటప్పుడు, బట్ నాకు మంచి ఫ్రెండ్ అనమాట. సో ఇట్లాగా ఓన్లీ ఫేస్కేనా చేతులకు కూడా అని చెప్పేసి మొత్తం రాపిచ్చారు. మొత్తం పసుపు అయిపోయింది. అసలు వెనక బ్యాక్గ్రౌండ్ పసుపైన అవి డ్రెస్సు ఫేసు మొత్తం పసుపు అయిపోయింది. నెక్స్ట్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట రజ్జి, ఇంకా తను కూడా పసుపు రాసింది. పాపం ఇదేంటి ఆల్రెడీ చాలా ఉందని చెప్పి కొంచెమే రాసింది, నన్ను అర్థం చేసుకుంది. ఇంకా నెక్స్ట్ ఒక పక్క ఇదంతా జరుగుతూ ఉంటే ఈ పక్కన అందరూ అయితే కూర్చొని డిస్కషన్స్ అన్నీ చేస్తూ ఉన్నారనమాట. పెళ్ళిళ్ళలోనే కదా అందరు కలుసుకునేది, అంతా మాట్లాడుకునేది. ఒక పక్క భోజనాలు కూడా జరుగుతూ ఉన్నాయి దాంతో పాటుగా. అదంతా ఇందాక లేడీస్ గ్యాంగ్ అయితే ఇక్కడంతా జెంట్స్ గ్యాంగ్ అనమాట. అందరు కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలాగే ఇంకో పక్క భోజనాలు అవి కూడా అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇది అయిపోయిన తర్వాత హారతి ఇచ్చారు. నలుగు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా హల్దీ సెషన్కి తీసుకెళ్ళాలి అని చెప్పి హారతి అయిపోయింది కదా, హల్దీ సెషన్ ఉంది అనమాట. ఇది అనమాట నా హల్దీకి సెటప్ అది. ఇంకా నెక్స్ట్ అయితే జస్ట్ యాజ్ యూజువల్గా ఒక 2-3 ఫోటోలు అవి తీశారు. ఇక్కడ నుంచి మన హల్దీ స్టార్ట్ అవుతుంది, మామూలుగా ఉండదు. చూడండి మీరు కూడా.
సో ఇదనమాట మొత్తానికి హల్దీ వీడియో. నెక్స్ట్ అయితే మనము స్నానం చేసి రెడీ అయ్యి నెక్స్ట్ మనం ఎదురు నడిచేదని ఉంటుంది. సో దేవుడి దగ్గర దండం పెట్టుకొని కొబ్బరికాయలు వడపప్పు అవన్నీ తీసుకొని ఎదురు నడవాలన్నమాట. ఇక్కడ చూడండి నడుస్తుంటే వెనక పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. ఇక్కడ చూడండి హర్షితుషులు అయితే చెవులు మూసుకుంటున్నారు సౌండ్స్కి. సో వీళ్ళంతా ఇట్లాగా ఆడుకుంటున్నారు కదా. మేము ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక చోటుకి వెళ్ళాలన్నమాట. మనకి ఇంతకుముందు అక్కడ బాగుండేది, అక్కడికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకోవాలి, ఇవన్నీ పెట్టి అలాగే ప్రసాదం అది కూడా పెట్టాలన్నమాట. సో అది చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. అంటే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది కదా. మా ఊర్లో అయితే ఇలా ఉంటుంది. అందరం కలిసి ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగోండి అక్కడ అమ్మ నాన్న ఇద్దరు ఫస్ట్ దండం పెట్టుకుని నాన్న కొబ్బరికాయ కొట్టిన తర్వాత నెక్స్ట్ నేను కొబ్బరికాయ కొట్టాలన్నమాట. అసలు ఆ జ్యువెలరీ వేసుకొని అలాగే వెనకాల పూల జడ శారీ ఇవన్నీ వేసుకొని ఆ కొబ్బరికాయ కొట్టాలి అంటే ఎంత కష్టంగా అనిపించిందో. మామూలుగా ప్రతి అమ్మాయి ఫేస్ చేసే సిచ్యువేషన్ అనుకుంటా ఇది. వాళ్ళేమో త్వరగా కొట్టాలి అంటారు, మనకేమో త్వరగా బాగలదు. చాలా కష్టం అసలు ఇంత హెవీ జ్యువెలరీతో అంత వర్క్ బ్లౌజులు అవి వేసుకొని. సో ఇది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా బాలదాసులు అలాగా అందరం కలిసి ఫోటోలు దిగామన్నమాట. ఇది మా ఫ్యామిలీ ఫోటో. నెక్స్ట్ ఇదిగోండి నా పక్కన కూర్చున్నారు కదా బాలదాసులు, వాళ్ళు ఇంకా పిల్లలు అందరం కలిసి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే మన వడపప్పు ఈ కొబ్బరి తీసి మనకి ప్రసాదం కూడా పెడతారు. ఇది నెక్స్ట్ ఇంకో ప్లేస్కి అని చెప్పాను కదా, 2 ప్లేస్లో ఎదురు నడవాలి మాకు. ఇది 2వ ప్లేస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇది పోలరమ్మ గుడి అని ఉంటుంది మాకు. ఆ పోలరమ్మ గుడి దగ్గర కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా మనము దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రసాదాలు అవి పెడతారనమాట. అంటే వడపప్పు అది. ఇక్కడ ఆ పక్కనే మాకు మహాలక్ష్మి చెట్టు అని చెప్పి ఉంటుంది. అంటే పోలరమ్మ చెట్టు నెక్స్ట్ మహాలక్ష్మి చెట్టు అని 2 ప్లేసెస్లో చేసేసాము. ఇది అమ్మాయికి తలంబ్రాలు అబ్బాయి ఇంటి దగ్గర కలుపుతారు కదా. సో అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర తలంబ్రాలు కలిపే వీడియో అనమాట. నా కోసం కలుపుతున్నవి అవి. ఇక్కడ చూడండి ఎంత కాన్సన్ట్రేషన్ కలుపుతున్నారు, ఎవరు వీడియో వైపు చూడట్లేదని పాపం వీడియోగ్రాఫర్ అయితే ఫీల్ అయిపోతున్నారు. సో ఇది నెక్స్ట్ మనకి నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా ప్రధానం తీసుకొచ్చారు అని చెప్పి. ఎదురు నడడం అయిపోయిన తర్వాత మనకి ఆ ప్రధానం ఇట్లా ఓపెన్ చేస్తారు. అందులో మనకి పెళ్ళికి కట్టుకునే చీర అలాగే అమ్మాయికి కావాల్సిన కొన్ని వస్తువులు వక్కలు ఇలాగ ఆకులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ చీర మనకి ఇస్తారు. ఆ చీర ఇంకా మనకి ఎవరైతే పెద్ద మనతో పాటు వస్తారో ప్రధానం తీసుకొని వస్తారో వాళ్ళే ఇస్తారనమాట. అంటే ఇంక వాళ్ళు ఏమైనా పెట్టాలనుకుంటే అవన్నీ ప్రధానంతో పాటు పంపిస్తారు కదా. ఇంకా అలాగా ప్రధానంలో మనకి ఆ చీర అయితే ఫస్ట్ ఇచ్చేస్తారు. ఇంకా చీర ఇచ్చిన తర్వాత ఏమంటే మనకి ఆకులు వక్కలు ఇవి ఉన్నాయి కదా, ఆ ఆకులు వక్కలు అక్కడ వేస్తారు. మనం వాటిలో నుంచి మనకు అందినన్ని వక్కలు తీసుకోవాలన్నమాట 3 సార్లు. అదే ఇక్కడ చూపిస్తారు చూడండి. అందరైతే వక్కలు తీసుకో అంటున్నారు. మనకు అసలు ఫస్ట్ ఆయన ఏమో దూరంగా జరిపేస్తున్నాడు, మనకేమో అవి అందట్లేదు. సో అలాగా 3 సార్లు మనకి ఎన్ని వక్కలు వస్తే అన్నీ. ఆయన అయితే అదేలే మామ అవుతాడు నాకు, ఆయన అయితే ఆకులన్నీ నా మీదకి వేసేస్తున్నాడు వక్కలు ఇవ్వకుండా. నెక్స్ట్ కొన్ని హల్దీ పోజెస్ అనమాట. జస్ట్ అందరు కలిసి ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు. జస్ట్ మీరు కూడా చూసేయండి. ఇదనమాట నా 4 మంగళ స్నానం వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లతాస్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ అయితే నాకు